ఓజీ సినిమా రిలీజ్ అయ్యి దాని చుట్టూ సరే పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్, నెగిటివ్ చెప్పేవాళ్ళు నెగిటివ్. ఆ సినిమా ఎట్లుందన్న సంగతి కాసేపు పక్కన పెడితే ఈ సినిమా చుట్టూ కొన్ని రాజకీయ అంశాలు, ఆ రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నవి కొన్ని వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎవరు తగలబెడుతున్నారు, కొన్ని కటౌట్ తగలబడిపోతున్నారు, కొన్ని చోట్ల సౌండ్ బాగాలేదని చెప్పి వీళ్ళ అభిమానులే సౌండ్ బాక్సులు పగలగొడుతూ ఉన్నారు. రకరకాలు అక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ గుడివాడలో అయితే ఒక జనసేన నేత అనమాట, ఆ జనసేన నాయకుడు గుడివాడ చిరంజీవి యువతకు అధ్యక్షుడు కూడా అట, మేక మురళీకృష్ణ అని. ఆ మురళీకృష్ణ మీద థియేటర్లో మూకుమ్మడి దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళేనని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏకంగా కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆ దాడి దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ దారుణంగా దాడి చేసినట్లే ఉన్నారు. గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడైన జనసేన నాయకుడు మేక మురళీకృష్ణ పైన G3 థియేటర్ ఉందట గుడివాడలో, అందులో చోటు చేసుకుందట. ఈ మురళీకృష్ణ చెప్తున్న వర్షన్ ప్రకారం ఆడవాళ్ళు ఉన్నారు, సినిమా థియేటర్లో సినిమా హాల్లో మద్యం సేవించడం కరెక్ట్ కాదు అని ఆ టీడీపీ నాయకులకు మురళీకృష్ణ చెప్పారు అని, మాకే ఎదురు చెబుతావా, మాకే నువ్వు మందు తాగొద్దని చెబుతావా అని మద్యం మత్తులో ఉన్న టీడీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అని చెప్పి గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న స్నేహితుల వల్లే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను అని, పోలీసులు ఉన్నా కూడా పెద్దగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని, నా ప్రాణాలను నా స్నేహితులే రక్షించారు అని, నా మీద మద్యం మత్తులో దాడి చేసిన టీడీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి తాను గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.